భవిష్యత్తులో కృష్ణానది పరివాహక ప్రాంతంలో మీరు కొత్తగా ఏ ప్రాజెక్టు ప్రారంభించాలన్నా కేఆర్ఎంబి అనుమతి లేకుండా మీరు చేయడానికి వీలు ఉండదు. మరి ఇప్పుడు మొత్తం అధికారం కేంద్ర ప్రభుత్వ చేతిలో పెట్టి రేపు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మన రక్షణలు ఒకవైపు చూడకుండా, మన హక్కులను ఒకవైపు చూడకుండా మీరు అసలు ఢిల్లీకి పోయింది ఆయన ఎట్లా ఒప్పుకొని వచ్చింది మాకు అర్థమవుతలేదు. ఇది నాకైతే ఆశ్చర్యంగా ఉన్నది. మీరు పత్రికల్లో చూస్తే జగన్ విజయం సాధించి ఉండని, వీళ్ళు ఒప్పుకొని వచ్చిందని, వారం రోజుల లోపలనే ఇవన్నీ పోతున్నాయని ఇలా కథనాలు వస్తూ ఉంటే మొన్న వచ్చినాయి ఇవన్నీ. నిన్న ఎవరైనా ఖండిస్తారేమో, ప్రభుత్వం నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తారేమో అని చూసిన, ఎవరు మాట్లాడతలేరు. అంటే ఇది మీరు పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలను ఇలా మర్చిపోతా ఉన్నారు, తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ 5 పాయింట్లను నేను కొంచెం డీటెయిల్గా కూడా మీకు చెప్తా, దయచేసి జర్నలిస్టులతో కూడా మనవి ఏంటంటే ఇది రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్ తరాల ప్రయోజనాలు కనుక మీరు కూడా దీన్ని కొంచెం జాగ్రత్తగా దీన్ని మరి దృష్టికి, ప్రజల దృష్టికి, ఇటు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవాలని కూడా నా మనవి. ముఖ్యంగా ఇవాళ ఫస్ట్ పాయింట్ పవర్ జనరేషన్. పవర్ జనరేషన్లో మనకు 3 పోతున్నాయి ఇవాళ. ఒకటి శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్, అది 900 మెగావాట్లు. రెండవది నాగార్జున సాగర్ మెయిన్ పవర్ హౌస్, అది 815 మెగావాట్లు. మూడవది నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీద ఉన్నటువంటి పవర్ హౌస్ 60 మెగావాట్లు. ఈ 3 కలిపితే 1775 మెగావాట్ల 3 పవర్ హౌజులు మీ చేతుల్లో నుంచి కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి పోతాయి. అంటే ఇలా మనం అడుక్కునే పరిస్థితి వస్తుంది రేపు. అసలు రేపు మీకు ఎంత ఇబ్బంది అవుతుంది, పవర్ మేనేజ్మెంట్ ఎంత ఇబ్బంది అవుతుంది మీరు ఏమైనా ఆలోచిస్తుండ్రా? ఇప్పటిదాకా మేము ఎప్పుడంటే అప్పుడు ఒక సెకండ్లో స్టార్ట్ అవుతుంది. హైడల్ పవర్ గొప్పతనం ఏంటంటే విత్ ఇన్ ఏ సెకండ్ యూ కెన్ స్టార్ట్. అదే థర్మల్ పవర్ స్టార్ట్ చేయాలంటే 10 గంటల సమయం పడుతుంది. మీకు ఇన్ని యూనిట్ల కరెంట్ కావాలి, ఇన్ని మెగావాట్లు కావాలంటే అది మీరు స్టార్ట్ చేసిన 10 గంటల తర్వాత థర్మల్ పవర్ మీకు అందుబాటులోకి వస్తుంది. హైడల్ పవర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఫ్యూ మినిట్స్. అలాంటి ఒక గొప్ప అవకాశం తెలంగాణ కోల్పోతుంది. రేపు ఏమవుతుంది, మీకు గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. ఇలా మనం గ్రిడ్ను మేనేజ్ చేస్తున్నాం అద్భుతంగా, మనము ఎక్కడ కూడా గ్రిడ్ మీద ఓవర్లోడ్ కాగానే ఆ పీక్ అవర్స్లో హైడల్ పవర్ జనరేట్ చేస్తున్నాం. గ్రిడ్ను జాగ్రత్తగా తెలంగాణ ప్రభుత్వం గత 9.5 ఏళ్లుగా మేనేజ్ చేస్తూ వచ్చింది. దానివల్ల ఏమవుతుంది, రేపు భవిష్యత్తులో ఏమవుతుంది, మీరు పీక్ అవర్స్లో కరెంట్ కావాలంటే కేఆర్ఎంబికి దరఖాస్తు పెట్టాలి, వాళ్ళు అనుమతి ఇవ్వాలి, నువ్వు స్టార్ట్ చేయాలి. వాడు ఎప్పుడు అనుమతి ఇవ్వాలి, నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేయాలి. అప్పట్లో గ్రిడ్ కొలాప్స్ అయిపోతుంది, లేదా అధిక ధరకు నువ్వు బయట కరెంటు కొనాల్సి వస్తుంది. అది సాధ్యమయ్యే పనైనా? అంటే దీని మీద మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. సో ఈ దాదాపు దీని ద్వారా మనకు వచ్చేది ఏంటంటే యావరేజ్ ఇప్పటిదాకా మనం చూస్తే 5,000 మిలియన్ యూనిట్ల కరెంటు మనం ఈ హైడల్ పవర్ స్టేషన్ ద్వారా తీసుకుంటా ఉన్నాం. మనకు జనరల్గా హైడల్ పవర్ ఉత్పత్తి కాస్ట్ 2.5 అవుతుంది. అదే థర్మల్ పవర్ బయట కొంటే అండ్ యావరేజ్ ₹5.50 అవుతుంది. అంటే చాలా చీప్గా వచ్చేటువంటి పవరు హైడల్ పవర్. చీప్గా రావడమే కాదు, అత్యవసర పరిస్థితుల్లో ఓవర్లోడ్ అయినప్పుడు గ్రిడ్ కొలాప్స్ కాకుండా వెంటనే దాన్ని స్టార్ట్ చేసే అవకాశం మన చేతుల్లో నుంచి ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేతుల, కేంద్ర ప్రభుత్వ చేతిలో పెట్టి రేపు అడుక్కునేటువంటి పరిస్థితి రాష్ట్రానికి వస్తుంది. ఇంకోటి ఉంది, మనకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది, టేల్ పాండ్. మనం ఏం చేసినామంటే టేల్ పాండ్ కట్టుకొని సాగర్ దగ్గర రివర్స్ జనరేషన్, నాన్ పీక్ అవర్స్లో కరెంట్ ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాడకం తక్కువ ఉండి కరెంట్ ఎక్కువైతే గ్రిడ్ కొలాప్స్ అవుతుంది, కరెంట్ తక్కువైతే గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. కరెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము, మనం కట్టుకున్న టేల్ పాండ్ ద్వారా రివర్స్ పంప్ చేస్తున్నాం ప్రాజెక్టులోకి. రివర్స్ పంప్ చేసి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు పీక్ అవర్స్లో కరెంటు ఉత్పత్తి చేసుకుంటున్నాం. కరెంటు ఎక్కువ ఉన్నప్పుడు విద్యుత్తును వాడి టేల్ పాండ్ నీళ్లను ప్రాజెక్టులోకి పంపు చేస్తున్నాం. కరెంటు పీక్ అవర్స్లో అవసరం ఉన్నప్పుడు ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల చేసి కరెంటును ఉత్పత్తి చేస్తూ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను ఇంతకాలం కాపాడుతూ వచ్చినాం. రేపు నువ్వు టేల్ పాండ్ నడపాలన్నా, పవర్ జనరేషన్ ప్లాంట్ నడపాలన్నా కేఆర్ఎంబికి, కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకుని వాళ్ళ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా వాస్తవానికి టెయిల్ పాండ్ నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ దాదాపు 300 టీఎంసీలు రివర్స్ పంపింగ్ చేసినాం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం టెయిల్ పాండ్ ద్వారా ఇటు 300 టీఎంసీలు మనం రివర్స్ పంపింగ్ చేసుకొని అద్భుతంగా విద్యుత్తును
మన విద్యుత్ వ్యవస్థను చక్కగా మనం నడపగలిగాం. సో రేపు ఏమైతుంది, మీరు ఎట్లా నడపగలుగుతారు? పీక్ అవర్స్ లో ఒక్క నిమిషంలో కరెంట్ కావాలి, పీక్ లోడ్ పెరుగుతుంది అంటే గ్రిడ్ కొలాప్స్ అవుతుంది, అయితే పవర్ కట్ చేయాలి లేదా విద్యుత్ ఉత్పత్తి చేయాలి. అంటే రేపు ఏమైతే అప్రకటిత కరెంటు కోతలు వచ్చే ప్రమాదం ఉంటుంది. గ్రిడ్ కొలాప్స్ కావద్దు, గ్రిడ్ ఓవర్లోడ్ అయిందంటే ఐదర్ యూ హ్యావ్ టు కట్ ద పవర్ ఆర్ యూ హ్యావ్ టు జనరేట్ ద పవర్. జనరేట్ చేయాలంటే అది థర్మల్లో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు, హైడల్లో మాత్రమే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. టుమారో విల్ లూజ్ దట్ ఆపర్చునిటీ. ఇది బేసికల్లీ విద్యుత్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది.